ఎవరికి అప్పుడు ఆయన ఏం చేశాడు? రాజశేఖర రెడ్డి ఒక జీవో ఇచ్చాడు. అప్పుడు దాకా జీవోలు లేవు. 7 కొండలు వెంకటేశ్వర స్వామికే చెందుతాయి అని రాష్ట్ర ప్రభుత్వం తరఫున జీవో ఇచ్చాడు. బాబు చాలా మీకు 7 కొండలు 3 కొండలు రాజశేఖర రెడ్డి గారు చేశారా? 7 కొండలని 7 కొండలుగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో జీవోలు వచ్చాయా? 7 కొండలు 3 కొండలు చేస్తూ ఇస్తే అప్పుడు 3 కొండలు కాదు, 2 కొండలు సార్, నాకు బాగా గుర్తుంది. 2 కొండలు కరెక్ట్. ఆ 2 కొండల అంశం ఎప్పటిది సార్? అది 1975 డిసెంబర్ 2న జీవో 1605, నవంబర్ 4 1965లో విడుదల చేసినటువంటి జీవో 1784. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు లేరు సార్. ఈ రెండు కొండల పరిధి వచ్చింది అప్పుడు సార్. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత తిరుమలలో ఎన్నికలు పెట్టకూడదు, ఆయన ధార్మిక క్షేత్రంలో ఎన్నికలు పెట్టకూడదు అనుకుంటే జయచంద్ర నాయుడు అనేటటువంటి వ్యక్తి అది 2 కొండల పరిధిలో తిరుమల రాదు, ఇక్కడ పంచాయతీ రాదు కాబట్టి అక్కడ ఎన్నికలు జరపాలి అని ఈ జీవోలను తీసుకొచ్చారు సార్. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవో ఎంఎస్ నెంబర్ 747 ఇచ్చారు, 7 కొండల పరిధిలోకి తిరుమల వస్తుందని. అలాగే జీవో ఎంఎస్ నెంబర్ 746 ఇక్కడ అన్యమత ప్రచారాలు ఇవేవి జరగకూడదని తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఓకే, కానీ ఇది ఈ రోజుకి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదో ఆ రోజు 2 కొండలని ఆయన చెప్పారని ఆయన మీద నెపం మోపి ఈ జీవోలు ఇచ్చింది ఆయన 7 కొండల పరిధి చేసిందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 1975, 65లో వచ్చినటువంటి జీవోల ఆధారంగా 2 కొండలే సార్ అప్పుడు ఉన్నది. దానికి కారణం కూడా నేను చెప్తాను. బ్రిటిష్ వారు చేసిన పని అది. దాని ఆధారం చేసుకుని వచ్చినటువంటి 2 జీవోలు బయటకు రాలేదు. తిరుమలలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు తిరుమల అనేది గ్రామ పంచాయతీ, అక్కడ ఎన్నికలు పెట్టకూడదని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిర్ణయించారు. ఎందుకు పెట్టరు? అది 2 కొండల పరిధిలో లేదు, అది 3వ కొండలో ఉంది అని అంటూ ఆ జీవో పాత జీవోలను తీసుకొచ్చి చూపించింది జయచంద్ర నాయుడు గారు.